కేంద్రంలో ఒక మహిళకు వంటిపై ఉన్న బంగారంపై లోన్ ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి బురిడి కొట్టించి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహారాష్ట్రకు చెందిన అహ్మద్ షేక్, ఫహిమా బేగం, అబ్దుల్ రహమాన్, దీపక్ కిసాన్ అనే 4 దొంగలు అరెస్టు. వీరి వద్ద నుండి 3 తులాల విలువ గల బంగారు పుస్తల తాడు, 2 కార్లు, ఒక బైక్, మొబైల్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వీరు తెలంగాణలోని పలు జిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు నిందితులు ఒప్పుకున్నట్టు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. సింగిల్ లేడీస్ కానీ సింగిల్ పర్సన్స్ కానీ ఐడెంటిఫై చేస్తారు, రెక్కి చేసుకున్నారు. ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇప్పిస్తా అని చెప్పేసి మా మేడం కానీ మా సార్ కానీ అక్కడ కొంచెం దూరంలో వెయిట్ చేస్తున్నారు. మీరు వస్తే మీకు బ్యాంక్ లో శాంక్షన్ అయితే 1 lakh రూపీస్ అని చెప్పేసి వాళ్ళకి నమ్మిస్తాం. నమ్మించిన తర్వాత వాళ్ళు వస్తుంటే మీ దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ కానీ గోల్డ్స్ కానీ పెట్టుకొని రాకండి, అవి చూస్తే మీకు లోన్ శాంక్షన్ అవ్వదు, రిజెక్ట్ అవుతుంది అని చెప్తే అవన్నీ తీసుకొని వాళ్ళు ప్యాక్ చేసుకొని వాళ్ళకి ఇంట్లోనూ లేకపోతే అక్కడ వాళ్ళు పనిచేసే కొట్లలో పెట్టి వస్తే మీరు నడుస్తున్నది వస్తా అని చెప్పేసి తను బెంత నుంచి వెళ్ళిపోయి ఆ గోల్డ్ తీసుకొని వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్గా ఇతని క్రైమ్ హిస్టరీ తీసుకుంటే సుమారు అన్ని పోలీస్ స్టేషన్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్, ఇంకా అన్ని పోలీస్ స్టేషన్, ఆల్ పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్గా గజ్వేల్, మెదక్, ఎవ్రీథింగ్ అన్ని పోలీస్ స్టేషన్ కూడా దీని మీద కంప్లైంట్ ఉంది. దీని మీద ఒక రేప్ కేసు కూడా మహారాష్ట్ర స్టేట్లో కూడా రిజిస్టర్ చేయబడింది. సో ఇతని వైఫ్ కో అక్యూజ్డ్, వీళ్ళు కలిసి ఈ అఫెన్సెస్ అన్ని కూడా చేస్తూ ఉన్నారు. సో మనకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇటువంటి ఒక అఫెన్స్ మనకు రిపోర్ట్ అయింది. ఇందులో ఒక లేడీని వాళ్ళు ఇదే మాటల్లో పెట్టి తన మెడలో ఉన్న గొలుసుని ఆ షాప్ దగ్గర పెట్టేసుకొని రమ్మని చెప్పేసి తను బ్యాక్ నుంచి వెళ్ళి ఆ గోల్డ్ తీసుకొని పారిపోవడం జరుగుతుంది, 3 grams ఆఫ్ గోల్డ్. దాని తర్వాత ఇతని మీద మొత్తం కూడా ఆల్మోస్ట్గా ఫోకస్ పెట్టుకొని ఇతని వేరియబుల్స్ తెలుసుకొని మొత్తం కూడా అంతా ట్రై చేస్తూ ఉంటే మనకు ఇతని వేరియబుల్స్ దొరికి ఇతని దగ్గర ఆల్మోస్ట్గా 3 grams ఆఫ్ చైన్ దొరకడం జరిగింది. దాంతోపాటు టాటా సఫారీ వెహికల్ ఒకటి, మారుతి సుజుకి వెహికల్ ఒకటి, అండ్ ఒకటి బైక్. ఆ బైక్ కూడా ఫేక్ నెంబర్ పెట్టి ఉంది, ముందు ఒక నెంబర్ ఉంటుంది, వెనుక నెంబర్ ఉంటుంది. ఈ బైక్ కూడా తను ఇంకో చోట అఫెన్స్ చేసుకుని వచ్చాడు కనుక మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇతని మీద 51 కేసెస్తో అతను ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళి రావడం జరిగింది. కొన్ని కేసెస్లో అతనికి కన్విక్షన్ కూడా వచ్చింది, కొన్ని నెలల పాటు అతనికి కన్విక్షన్ వచ్చింది. ఆ కన్విక్షన్ కంప్లీట్ చేసుకున్నాక కూడా అతను సేమ్ పద్ధతిలోనే ఫాలో అవ్వడం. అండ్ ఇప్పుడు 8 కేసెస్లో అతనికి ఇంకా వాంటెడ్ ఉన్నాడు. ఆ పోలీస్ స్టేషన్స్ ఆదిలాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, మావల, మియాపూర్ అండ్ మావలలో ఇంకో కేసు ఉంది. నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్, ఆదిలాబాద్ 1 టౌన్ అండ్ నిర్మల్. ఈ పోలీస్ స్టేషన్స్ లో కరెక్ట్గా అతను వాంటెడ్ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఇతను చేసిన అఫెన్స్ ఇవన్నీ కూడా ఈ పర్సన్ ని పట్టుకోవడానికి ఆల్మోస్ట్ గా లాస్ట్ 4-5 months నుంచి కూడా చాలా పక్కా ప్రణాళికతోటి